హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై వీడియో చూపిస్తున్నాను మీకు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ చికెన్ లివర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అన్నీ ఉంటాయి. సో మనము ఈ చికెన్ లివర్ని మంచి ఎమ్మీ టేస్ట్లో కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నాము అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాబట్టి మనము ఆ ఇంటేక్ని కూడా బాగా తీసుకోవచ్చు. సో దానికోసం నేను సింపుల్గా అయితే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎవరైనా లైక్ చికెన్ లివర్ ఫ్రై ఇష్టమైన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయింది అనిపించినప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న లివర్ని దాంట్లో వేసేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేయాలి. ఈ లివర్ కొద్దిగా బాగా ఉడికినట్లు అనిపిస్తుంది. మనకు ఎలా తెలుస్తుంది అన్నట్లయితే లివర్ రెడ్గా ఉంటుంది కదా, లైక్ ఆల్మోస్ట్ 80% వైట్గా మారిపోతుంది. అప్పుడు మనకు లివర్ బాగా ఉడికింది అని అనిపిస్తుంది అనమాట. సో అలా కనిపించినప్పుడు మనము ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. మొత్తం మూత పెట్టే ఆవిరిలోనే ఉడికించాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, బట్ సిమ్లో పెట్టి ఉడికించినట్లయితే చాలా ఎమ్మి లివర్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్నట్లయితే మనకు బోర్ కొట్టకుండా ఎన్నిసార్లు అయినా, అంటే వీక్లీ థ్రైస్ తీసుకున్నా కూడా మంచిగా తినాలి అనిపిస్తుంది. సో దట్ మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా దీని ద్వారా వచ్చేస్తాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.